నిజంగా ఇది మాట్లాడకూడదు కానీ మాట్లాడాల్సి వస్తుంది. ఏంటంటే మన మెగాస్టార్ గారు కొణిదెల ఫ్యామిలీలో అదొక శాపమో మరి లేకపోతే వీళ్ళు పెంచిన పద్ధత అనేది అర్థమవటం లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద ఫిలిం స్టార్ ఇళ్ళల్లో ఇది జస్ట్ కామన్ అయిపోతుంది. అంటే పెళ్ళంటే ఇంతే కదా, తెల్లారే నాన్న వాడు కొట్టిండంటే బ్యాగ్ సర్దేసుకొని వచ్చేసి ఆ, ఇట్లా సినిమాలలో చూస్తేనేమో ఓ అన్నవరంలోనేమో చెల్లె కోసం ప్రారంభించేటోడు, ఇద్దరు మిత్రులనేమో సాక్షి శివానందో ఎవరో ఉంటారు దానికి ఆయన కోసం ఈయన ఓ ట్రైన్లల్లో పిల్లల్ని కాదుడు సినిమాలు చూపిస్తారు. సినిమాలలోనేమో పెద్ద పెద్ద కంటెంట్లు పెడతారు. రియాలిటీకి వచ్చేసరికి జీవితాలు మట్టుకు చాలా నాశనం అయిపోతున్నాయి. దాన్ని పట్టించుకోండి. ఇప్పుడు ఫస్ట్ శ్రీజ మేడం చేసింది, సరే తెలుసో తెలియకనో చేసింది, యాక్సెప్ట్ చేసిర్రు. మళ్ళీ ఆమె పోయింది, విడిపోయింది, ఒక కూతుర్ని అన్నది. దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చి కళ్యాణ్ దేవ్తో చేయించిర్రు. మళ్ళీ ఒక పాపకు జన్మనిచ్చింది. ఉన్నట్టుండి మళ్ళీ విడిపోవడం అంటే ఎంత పెద్ద మెగాస్టార్ అయినా సరే అల్లుడికి చెప్పడా, కాళ్ళు పట్టుకోడా, అల్లుడు వద్దు అల్లుడు వద్దల్లుడు అని కాళ్ళు పట్టుకోడా, అంత అహమడ్డం వస్తుందా? నేను చూసిందో చూడలేదు సెకండరీ, కానీ ఒక స్టేజ్ ఉంటుంది కదా తండ్రి. దాని తర్వాత ఇప్పుడు నిహారికది కూడా అదే పరిస్థితి. అరే ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, మా నాన్న నాకు ఉంటే చాలు చచ్చేదాకా సాధన. అంటే నాన్న ఎప్పటిదాకా ఉంటాడు భయ్యా? నాన్న అనే క్యారెక్టరు పెళ్ళయ్యేంత వరకే, దాని తర్వాత బర్త్డే అనమాట. అన్నీ నాన్న అమ్మ ఇవి తెలుసుకోరు. సింపుల్గా పెళ్ళి చేసేస్తారు, హడావిడిగా ఘనంగా 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 చేసేస్తారు, విడిపోతారు. అంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు ఇంట్లో. ఇప్పుడు శ్రీజ రెండు దెంగి రెండు చెల్ల బైరీలు పెట్టి మన చిరంజీవి అయినా అనొద్దు ఇట్లా, కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే అంత పెద్ద మెగాస్టార్ కదా, ఎందుకంటే అతను అభిమానించే వాళ్ళు కొన్ని కోట్లలో ఉన్నారు. అలాంటి ఇంట్లో ఇలా ఉంటే బాధగా కదా. మేడం శ్రీజ మేడం కూడా ఆమె ఫస్ట్ డెలివరీ కూడా మారేడుపల్లినే. అప్పుడు మీకు మనం పెంచుకుంటున్న రామ్ చరణ్ కూడా అంత పెద్ద హీరో కూడా కాదు. అనిపిస్తుంది ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. ఇప్పుడు శ్రీజ మళ్ళీ నిహారిక ఏంది ఇది ఇంతేనా? ఇల్లు చక్కగా దిద్దుకోవాలి కదా, ఇలా దిద్దుకోండి సార్, దిద్దుకొని ఊరిని దిద్దండి కదా, బాగుంటుంది. ఇన్ని రోజులు అలా ఇంట్లో ఉంటుంటే. అంటే మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బేసిక్గా మా ఇళ్ళల్లో ఆడవాళ్ళకి ఇప్పుడు నా చెల్లె ఉంది. చెల్లె ఒక వారం రోజులు ఇంటికి వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత వెళ్ళేంగాలనిపిస్తుంది. అర్థమైందా? వారం రోజులు ఇంటికి వచ్చింది అనుకో, మళ్ళీ 6వ రోజు ఉండొద్దు, 7వ రోజు 8వ రోజు ఉండొద్దు, వెళ్ళిపోవాలి ఆ పిల్ల. ఎందుకంటే అలవాటు పడొద్దు అమ్మకి, మళ్ళీ అన్నకి అలవాటు పడొద్దు. ఆమెకి పుట్టింటి నుంచి పంపించేసినాం, అన్నీ భర్తే ఉండాలి. ఇక తెలుసుకోవాలా మీరు పెద్దోళ్ళు.